2000 డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఇక్కడ రాశాను చూడండి. ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించింది. 16 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 64/4 పవర్ x అని ఉంది. ఇక్కడ ఉన్న భూమి 16ని కానీ ఇక్కడ ఉన్నటువంటి 64ని కానీ మనం 4 పవర్గా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడున్న 16ని 4 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ ఉన్న 64ని 4 పవర్ 3 అని రాయొచ్చు. 4 × 4 × 4 ఈజ్ ఈక్వల్ 64. 4 4 16, 16 4 64. ఇప్పుడు ఈ 4 పవర్ ఎక్స్ని ఇక్కడ తీసుకురండి. ఇక్కడ 4 పవర్ 2 ఇంకా పైన x ప్లస్ 1 అనేది ఉంది. 16కి బదులు 4 స్క్వేర్, పైన ఇంకా x ప్లస్ 1 ఉంది. ఈ బైలో ఉన్న 4 పవర్ ఎక్స్ ఇటు వస్తే ఇంటూ 4 పవర్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 4 పవర్ 3 అవుతుంది. ఇప్పుడు మనం ఏ పవర్ m ఓల్ పవర్ n మోడల్లో ఉందని గుర్తు తెచ్చుకోగలిగితే ఏ పవర్ m ఓల్ పవర్ n mn ఈ ఘాతాంకాలు రెండు గుణించుకోవాలి. కాబట్టి 4 పవర్ 2 × x 2x 2 × 1 + 2. సో 4 పవర్ 2x + 2 వచ్చింది. ఇంటూ పక్కన ఎంత ఉందండి? 4 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 3. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n మోడల్లో ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n m ప్లస్ n ఘాతాంకాలు రెండు కలపాలి. 2xలకి ఒక x కలిపితే 3x ఇంకా పక్కన +2 ఉంది. సో ఘాతాంకాలు రెండు కలిపాను. ఈ ఘాతాంకాల మొత్తం ఇటువైపు కనబడుతున్న ఘాతాంకమైనటువంటి 3కి సమానం, ఇటువైపు ఉన్నటువంటి పవర్ 3కి సమానం. ఇప్పుడు 2 అటు పట్టుకెళ్ళండి. 3x ఈజ్ ఈక్వల్ 3 - 2 అవుతుంది. 3 - 2 ఈజ్ 1 అవుతుంది. ఇప్పుడు ఇంటూ 3 అటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ 1/3 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ దీనికి సరైన సమాధానం అవుతుంది. అందరినీ కూడా బేస్ 4 ఉండే విధంగా మనం రాసుకొని దాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకున్న సూత్రాల ఆధారంగా సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ లభిస్తుంది. 2002 డిఎస్సిలో అడిగిన ఈ బిట్ చూడండి. 9l² - k + 4m² ఒక ఖచ్చితమైన వర్గం అయితే k విలువ ఎంత అవుతుంది అని అడిగారు. k విలువ ఎంత అవుతుంది? సో ఖచ్చితమైన వర్గం అవ్వాలంట, అయితే k వాల్యూ ఎంత? దీన్ని ఒకసారి చూస్తుంటే మీకు మనం నేర్చుకున్న ఒక ఫార్ములా గుర్తొస్తుంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే a² + b², ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2ab, a² - 2ab + b². a² - 2ab + b² ఏమవుతుంది? a - b² అవుతుంది. a - b² అంటే ఒక ఖచ్చిత వర్గం అవుతుంది, ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అర్థం. కాబట్టి ఇలా ఒక ఖచ్చిత వర్గం అవ్వాలి అంటే k ప్లేస్లో ఎంత ఉండాలి? మరి k ప్లేస్లో ఎంత ఉండాలి? 2ab ఉండాలి. 2ab ఉండాలి. అయితే a ఎంత అవుతుంది? a² ఈజ్ ఈక్వల్ 9l² అయిందంటే దాని అర్థం a ఈజ్ ఈక్వల్ టు 3l అవుతుంది. ఇప్పుడు aకి స్క్వేర్ చేస్తే a², 3lకి స్క్వేర్ చేస్తే 9l². అలాగే b² అంటే 4m². దీని అర్థం b ఈజ్ ఈక్వల్ 2m అవుతుంది. ఇప్పుడు bకి స్క్వేర్ చేస్తే b², 2mకి స్క్వేర్ చేస్తే 4m². ఇప్పుడు ab రెండు రెడీగా ఉన్నాయి కాబట్టి మనం k విలువ తయారు చేయొచ్చు. kకి బదులు ఏముంది? 2ab ఉంది. 2 × a అంటే 3l, b అంటే 2m. వీళ్ళందరినీ గుణిస్తే 2 × 3 6, 6 × 2 12, l × m lm. కాబట్టి k ప్లేస్లో ఉండవలసినటువంటి విలువ 12lm అవుతుంది. సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? ఇదే ప్రశ్నని రీప్లేస్మెంట్ మోడల్లో కూడా చేయొచ్చు. రీప్లేస్మెంట్ మోడల్లో k తప్ప మిగతాదంతా కూడా లెక్క పెట్టండి. k విలువ కనుక్కోవాలి కాబట్టి k తప్ప మిగతాదంతా లెక్క పెడదాం. మిగతాదంతా లెక్క పెడితే ఎల్కు కానీ ఎమ్కు కానీ మనం 1 పెడతాం రీప్లేస్మెంట్ మెథడ్లో. కాబట్టి ఇది 9 × 1 9 అవుతుంది, ఇది 4 × m 4 అవుతుంది. కాబట్టి 9కి 4 కలిపితే 13 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 13లో
కేను తీసివేత చేస్తే ఎవరు ఒక వర్గ సంఖ్య అవుతారో వారే సరైన సమాధానం అవుతారు. ఇక్కడ 6 × 1 × 1 6 అవుతుంది. ఇక్కడ 12 × 1 × 1 12 అవుతుంది. చరరాశులకి 1 పెట్టమని చెప్పాం కదా. ఇక్కడ 8 × 1 × 1 8 అవుతుంది. ఇక్కడ 16 అవుతుంది. ఇప్పుడు ఈ 9l² + 4m² వచ్చినటువంటి 13లో దేన్ని తీసివేత చేస్తే మనకి ఒక వర్గ సంఖ్య మిగులుతుందో అదే మన ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నవారిని 13లోంచి తీసివేత చేయాలి. కేను తీసేయాలి, 13లోంచి తీసేయాలి. 13లో 6 పోతే 7, ఇది వర్గ సంఖ్య కాదు. 13లో 12 పోతే 1, 1 ఒక వర్గ సంఖ్య, 1² = 1. 13లో 8 పోతే 5, వర్గ సంఖ్య కాదు. 13లో 16 తీసేస్తే -3, ఇది వర్గ సంఖ్య కాదు. కాబట్టి 13లో కేను అంటే ఈ విలువను తీసివేత చేసిన తర్వాత ఒక వర్గ సంఖ్య అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి వర్గ సంఖ్య 1కి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి 12lmని సరైన సమాధానంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా సూత్రం మీకు గుర్తుంటే ఆ ఫార్ములాతో ఎస్టిమేషన్ చేసి మీరు ఆన్సర్ తయారు చేయొచ్చు, లేదా రీప్లేస్మెంట్ మోడల్ ద్వారా కూడా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఈ ప్రశ్న చూడండి. 3 బీజీయ సమాసాల మొత్తం ఇచ్చారు 8 + 13a + 7a² అని. ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది కాబట్టి వీటిని బహుపదులను కూడా పిలవచ్చు, పొలినామియల్స్ అని కూడా అనొచ్చు. సో 3 బీజీయ సమాసాలు 3 ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ తాలూకా సమ్ ఇచ్చారు. అందులో 2 బీజీయ సమాసాలు కింద ఇచ్చేశారు. మిగిలిన 3వ బీజీయ సమాసం ఎవరవుతారని చెప్పేసి ఆప్షన్లు అడిగారు. ఇక్కడ రెగ్యులర్ ప్రాసెస్లో మనం చేసినట్లయితే a² కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ఏ కోఎఫిషియంట్లు కొన్ని చోట్ల ఈక్వల్గా ఉన్నాయి, కాన్స్టెంట్లు కూడా కొన్ని చోట్ల ఈక్వల్గా ఉన్నాయి. a² గుణకాలు, ఏ గుణకాలు, స్థిర పదాలు చాలా వరకు అన్నీ ఈక్వల్గా ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి కాంప్లికేటెడ్ ప్రశ్నల్ని రీప్లేస్మెంట్ మోడల్లో చేస్తే తొందరగా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ వస్తుంది. ముందు 3 బీజీయ సమాసాల మొత్తం ఎంత ఉందో చూద్దాం. చరరాశులకు బదులు 1 ప్రతిక్షేపిస్తే 8 + 13 21, 21కి 7 కలిపితే 28. ఈ బీజీయ సమాసం విలువ 28 అయింది. 2కు 3 కలిపితే 5, 5కు 2 కలిపితే 7. అందులో ఒక బీజీయ సమాసం విలువ 7 అవుతుంది. 3కి 1 కలిపితే 4, ఆ 4లో 4 తీసేస్తే 0. ఇప్పుడు 3 యొక్క మొత్తంలోంచి 2 యొక్క మొత్తాన్ని మనం తీసివేత చేస్తే మిగిలిపోయిన 21 3వ బీజీయ సమాసానికి విలువ అవుతుంది. కాబట్టి 3 యొక్క సమ్లోంచి 2 యొక్క సమ్ తీసేస్తే మిగిలిపోయిన 21 3వ బీజీయ సమాసం యొక్క విలువ అవుతుంది. కాబట్టి ఆప్షన్లో ఎక్కడ 21 వస్తే అదే మన ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. 5కు 14 కలిపితే 19, 19కి 2 కలిపితే 21. ఇక్కడ 21 వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. మిగతా వారిని కలిపినా మనకి 21 రాదు కాబట్టి ఈ ఆప్షన్ని సరైన సమాధానంగా మనం టిక్ పెడుతున్నాం. మీరు మిగతా ఆప్షన్స్ కూడా ట్రై చేసుకోండి, వాటి వాల్యూస్ ఏవి కూడా 21 రావు. ఇలాంటి తరహా ప్రశ్నలు ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత అని అంటారు. త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. సో చుట్టుకొలత అంటే 3 సైడ్స్ కలపాలి, యాడ్ చేయాలి. సో త్రిభుజానికి చుట్టుకొలత అంటారు. అందులో 2 సైడ్స్ 2 భుజాలు ఇస్తారు, ఇదొక భుజం ఇదొక భుజం, 2 సైడ్స్ ఇస్తారు. మిగతా 3rd సైడ్ కింది వాణిలో ఏది అని ఆప్షన్లు ఇస్తారు. సో సేమ్ కాన్సెప్ట్, 3 భుజాల యొక్క మొత్తంలోంచి 2 భుజాల యొక్క మొత్తం తీసేస్తే మిగిలిపోయిన 3వ భుజం ఆ త్రిభుజానికి లభిస్తుంది. సేమ్ కాన్సెప్ట్, ఇటువంటి కాన్సెప్టే మనం వాడవలసి ఉంటుంది. టెట్ పేపర్ 2లో అడిగిన ఈ ప్రశ్న చూడండి. ఈ 2 బీజీయ సమాసాల మొత్తంలోంచి ఈ 2 బీజీయ సమాసాల మొత్తాన్ని తీసేస్తే మనకి వచ్చినటువంటి ఫలితం ఏమవుతుంది అని అడిగారు. సో ఈ 2 ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ తాలూకా సమ్లోంచి ఇక్కడ ఉన్న 2 ఆల్జిబ్రికల్ సమ్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది అని అడిగారు. సో ప్రాసెస్ ప్రకారం చేస్తే టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మనం రీప్లేస్మెంట్ మెథడ్ వాడదాం. రీప్లేస్మెంట్ మెథడ్ వాల్యూలు తయారు చేస్తున్నాం చూడండి.
6లో 8 తీసేస్తే -2, -2కి -1 యాడ్ చేస్తే -2కి -1 యాడ్ చేయాలి. 6 - 8 -2, -2కి -1 యాడ్ చేస్తే -3, దీని వాల్యూ -3 వచ్చింది. 2లో 2 తీసేస్తే 0, 0కి -1 యాడ్ చేస్తే -1, దీని వాల్యూ -1 వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి తాలూకా సమ్ మొత్తం -4 అవుతుంది. దీని మొత్తం -4. దీని దగ్గర రండి, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా. 1కి 2 యాడ్ చేస్తే 3, ఆ 3లో 5 తీసేస్తే -2, దానికి -2 వచ్చింది. -3కి -2 యాడ్ చేస్తే -5, -5కి +1 యాడ్ చేస్తే -4, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే -6 వచ్చింది. ప్రశ్నలో ఏం చెప్పారు? వీరిద్దరి తాలూకా మొత్తంలోంచి వీరిద్దరి తాలూకా మొత్తాన్ని తీసేయాలని చెప్పారు. వీళ్ళిద్దరి తాలూకా మొత్తం ఎంత? -4. వారిద్దరి తాలూకా మొత్తం ఎంత? -6. ఈ మొత్తంలోంచి ఆ మొత్తాన్ని ఏం చేయాలి? తీసివేత చేయాలి. = -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +6 అవుతుంది. ఇప్పుడు +6లో -4 పోతే ఇంకేం మిగులుతుంది? +2 మిగులుతుంది. కాబట్టి వీరి మొత్తంలోంచి వీరిద్దరి మొత్తాన్ని తీసివేయమన్నప్పుడు మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఫలితం మనకి 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో చరరాశులకు బదులు 1 రీప్లేస్ చేస్తే ఎవరి దగ్గర 2 వస్తుందో వారే మన ప్రశ్నకి సరైన సమాధానం అవుతారు. కాబట్టి మనం రీప్లేస్మెంట్ చేద్దాం. రీప్లేస్ చేస్తున్నాం చూడండి. 7కి 3 కలిపితే 10, 10లో 6 పోతే 4, మనకి 2 రావాలి. 4 వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 7కి 1 యాడ్ చేస్తే 8, 8లో 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 7. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతున్నాయండి, చూసుకోండి. +1 -1 క్యాన్సిల్ అయితే 7 లేదు. 7కు 1 కలిపితే 8, ఆ 8లో 1 పోతే 7. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా. నెక్స్ట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదండి. 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఆ 2లో -6 పోయినట్లయితే -4 అనేది ఉంటుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. లాస్ట్లో చూడండి, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ 7కి 1 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఆ 8లో 6 పోతే 2 అనేది వస్తుంది. మనకు కూడా 2 కావాలి కాబట్టి మనకి కావలసినటువంటి ఆన్సర్ 4th ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ 7x² + xy - 6y². ఇలా చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా తక్కువ టైంలోనే మనం ఆన్సర్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రీవియస్ టెట్ పేపర్ 2 బిట్ చూడండి. ఒక సమద్విబాహు త్రిభుజం ఐసోస్కెలస్ ట్రయాంగిల్, 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. ఆ సమద్విబాహు త్రిభుజానికి చుట్టుకొలత ఇచ్చారు. చుట్టుకొలత అంటే చుట్టూ 3 భుజాలు ఉంటాయి, వాటిని కలపాలి. సో సమ్ ఆఫ్ 3 సైడ్స్ ఇచ్చారు, పెరిమీటర్ ఇచ్చారు, అందులో అసమాన భుజం ఇచ్చారు. అసమాన భుజం అంటే డిఫరెంట్ సైడ్ ఇచ్చారు. అయితే ప్రతి సమాన భుజం పొడవెంత అని అడిగారు. ప్రతి సమాన భుజం పొడవెంత? రీప్లేస్మెంట్ మెథడ్లో చేస్తున్నాను చూడండి. అసలు చుట్టుకొలత ఎంత ఉందో లెక్కించండి. చుట్టుకొలత లెక్క పెడదాం. 3కి 4 కలిపితే 7, 7లో 2 పోతే 5, అంటే దాని చుట్టుకొలత 5 వచ్చింది. ఇప్పుడు అసమాన భుజం ఎంత ఉందో చూడండి. అసమాన భుజం ఏమీ లేకపోతే 1 పెట్టుకోమన్నాను. 1కి 6 కలిపితే 7, 7లో 2 పోతే 5, చుట్టుకొలత 5 వచ్చింది. అసమాన భుజం 5 వచ్చింది. ఇప్పుడు ఈ 3 భుజాలు కలిపితే 5 రావాలి, అది చుట్టుకొలత. అందులో ఆల్రెడీ ఒక భుజం 5 అయిపోయింది, అంటే మిగతా 2 భుజాలు ఎంత అవ్వాలి? 0, 0 అవ్వాలి. 0 + 0 + 5 మొత్తం 5. ఇక్కడ ఒక త్రిభుజానికి భుజం 0 అవ్వడం ఏంటి అనే ఆలోచన నాన్ మ్యాథ్స్ వాళ్ళకి వస్తుంది. నేను ఇక్కడ కడుతుంది బహుపదులకు చరరాశులకు 1 ప్రతిక్షేపించగా వచ్చిన విలువలు, అంతేగాని ఇది 0 అవ్వదు, ఇది 5 అవ్వదు, ఇది చుట్టుకొలత 5 కూడా అవ్వదు. కేవలం మనం బహుపదుల్లో చరరాశులకి వాల్యూస్ రీప్లేస్ చేసి ఒక డిఫరెంట్ విధానంలో, ఒక షార్ట్కట్ విధానంలో ఈ ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. నేను కేవలం ఈ 0లు వేస్తున్నవి అక్కడ ఉన్న బీజీయ సమాసాల యొక్క విలువలు. సో చుట్టూ ఉన్న చుట్టుకొలత 5 అయింది, కింద ఉన్న భుజం 5 అయింది. కాబట్టి మిగిలిన 2 సమాన భుజాలు కూడా 0 అవ్వాలి.
ఇప్పుడు చరరాశులకు 1 ప్రతిక్షేపించగా ఏ బీజీయ సమాసం అయితే 0 అవుతుందో అదే సమానమైన భుజం అవుతుంది. సో మనం రీప్లేస్ చేద్దాం. చూడండి, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 1కి 4 యాడ్ చేస్తే 5, ఆ 5లో 3 తీసేస్తే 2, మనకి సమాన భుజం 0 చొప్పున రావాలి. ఇది రాంగ్. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదండి. -3కి -4 యాడ్ చేస్తే -7, -7కి +1 కలిపితే -6, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంటుంది. 1కి 4 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8, ఇది రాంగ్ ఆన్సర్. ఏమీ లేకపోతే 1 ఉంటుంది. 3కి 1 యాడ్ చేస్తే 4, 4లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇక్కడ మనకి కావలసిన బీజీయ సమాసం విలువ 0 వచ్చింది కాబట్టి ఆ త్రిభుజంలో ప్రతి సమాన భుజం పొడవు ప్రతి ఈక్వల్ సైడ్ 1x - 4y + 3zగా ఉంటుంది. సో 4th ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ప్రశ్న పరిశీలించండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చారు ఒక బహుపదిగా 25a² - 35a + 12 ఒక వర్గ బహుపది క్వాడ్రాటిక్ పొలినామియల్ ఇచ్చారు. దాని యొక్క పొడవు వెడల్పులు లెంత్ అండ్ బ్రెత్కి అవకాశం ఉన్నటువంటి రేఖీయ బహుపదులు ఏవి అని చెప్పేసి కింద ఇచ్చారు. సో పొడవు వెడల్పు ఎవరికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యము అంటే L/B అని అర్థం. L/B వైశాల్యం అవుతుంది. కాబట్టి దీనికి కారణాంకాలు కడితే ఆ కారణాంకాలే దీర్ఘచతురస్రానికి పొడవు వెడల్పు అవుతాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కారణాంకాలు ఫ్యాక్టర్స్ కట్టడం అనేది కొంచెం కష్టం. అందుకే మనం రీప్లేస్మెంట్ విధానానికి వెళ్ళబోతున్నాం. రీప్లేస్మెంట్ విధానంలో ఇచ్చినటువంటి దీర్ఘచతురస్రానికి వైశాల్యం ఎంత ఉందో చూద్దాం. 25కి 12 కలిపితే 25కి 12 కలిపితే 37, 37 వస్తుంది. ఆ 37లో 35 తీసేస్తే 2 అనేది వస్తుంది. కాబట్టి దీర్ఘచతురస్రానికి వైశాల్యం 2 అయింది. ఇప్పుడు పొడవు వెడల్పు లెంత్ అండ్ బ్రెత్ని గుణించగా ఎవరి వైశాల్యం అయితే 2 అవుతుందో వారే ఈ ప్రశ్నకి సరైన సమాధానం అవుతారు. సో ఇప్పుడు కాల్కులేట్ చేస్తున్నాం. చూడండి, 5కు 3 కలిపితే 8, 5లో 4 పోతే 1, 8 1ల 8 వైశాల్యం వచ్చింది. ఇది రాంగ్. తర్వాత చూడండి, 5కు 3 కలిపితే 8, 5కు 4 కలిపితే 9, 8 9ల 72 వైశాల్యం వస్తుంది. ఇది రాంగ్. 5లో 3 తీసేస్తే 2 వస్తుంది. 5కి 4 యాడ్ చేస్తే 9 అవుతుంది. 2 × 9 18 వస్తుంది. ఇది రాంగ్. ఇక మిగిలింది ఇదే ఉంది కాబట్టి అదే మన ప్రశ్నకి రైట్ ఆన్సర్ అవుతుంది. అయినా చెక్ చేద్దాం. 5లో 3 పోతే 2, 5లో 4 పోతే 1, 2 × 1 = 2 అవుతుంది. మనకి కూడా ఏరియా వైశాల్యం 2 కావాలి కాబట్టి 4th ఆప్షన్లో ఉన్నటువంటి ఈ రేఖీయ బహుపదిలే ఆ దీర్ఘచతురస్రానికి పొడవు వెడల్పులు అవుతున్నాయి. ఇవే ఇక్కడ ఇచ్చినటువంటి వైశాల్యానికి ఫ్యాక్టర్స్ కారణాంకాలు అవుతున్నాయి. కాబట్టి కారణాంకాలు కట్టడం ద్వారా మీరు కాలాన్ని వేస్ట్ చేసుకోకండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఈ విధమైన పద్ధతిలో ముందు వైశాల్యం ఎంత ఉందో చూడండి. ఆ వైశాల్యం ప్రకారం పొడవు వెడల్పులు గుణించేటప్పుడు ఎవరి దగ్గర అయితే 2 వస్తుందో వారే పొడవు వెడల్పులు అవుతారు. కాబట్టి అటువంటి వారిని సమాధానంగా టిక్ పెట్టండి. ఈ ప్రశ్నలో దీర్ఘఘనానికి ఘన పరిమాణం ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇచ్చారు. దీర్ఘఘనం ఘన పరిమాణానికి సూత్రం L/B × H అని మన క్షేత్రమితిలో చెప్పాం. సో L/B × H మనకి ఒక బహుపది ఇచ్చారు. దాని పొడవు వెడల్పు ఎత్తులు LBHలు ఏమవుతాయని అడిగారు. సేమ్ దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఎలా అయితే మనం రీప్లేస్మెంట్ మెథడ్ వాడామో దీనికి కూడా మనం రీప్లేస్మెంట్ మెథడ్ వాడదాం. సో రీప్లేస్మెంట్ మెథడ్ చూద్దామండి. 3లో 12 తీసేస్తే -9 అనేది రావాలి. కాబట్టి LBH పొడవు వెడల్పు ఎత్తులను గుణించగా ఘన పరిమాణం ఎవరి దగ్గర అయితే -9 వస్తుందో వారే మన ప్రశ్నకి కావలసిన కొలతలు అవుతారు. కాబట్టి మనం ట్రై చేద్దాం. ఇక్కడ 3 అండి, 3 × 1 3, x అంటే 1, ఇక్కడ 1లో 2 పోతే -1, x అంటే 1, 1కు 2 కలిపితే 3, 3 × 1 × 3 9 అవుతుంది. ఇంకా -1 ఉంది. కాబట్టి ఇక్కడే మన ఆన్సర్ -9 వచ్చింది. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం
ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 3 × -1 -3, -3 × 3 -9. దీని ప్రాసెస్ ప్రకారం కూడా ఒకసారి మీకోసం చేస్తాను చూడండి. 3x³ - 12x. వీళ్ళిద్దరిలో కూడా 3xని కామన్ తీసేవచ్చు. 3xని కామన్ తీస్తే ఇంకా x² ఉంటుంది. 3x × x², 3x³ మైనస్ 3 × 4 = 12 కాబట్టి 4 ఇంకా ఉండిపోతుంది. సో 3x × 4 12x అవుతుంది. 3x లోపల ఉన్న x² - 4ని x² - 2² అని రాసుకోవచ్చు. 2² అంటే 4. ఇది మీకు a² - b² రూపంలో కనబడుతుంది. a² - b² ఏమవుతుంది? a + b × a - b అవుతుంది. ఇది 3x. a² - b² ఫార్ములా a + b × a - b. మరి a + b అంటే అర్థం ఏంటి? x + 2 × a - b అంటే అర్థం ఏంటి? x - 2. సో పొడవు, వెడల్పు, ఎత్తు 3x, x + 2, x - 2, 3x, x - 2, x + 2. సో కొలతలన్నీ కూడా సరిపోయాయి. జస్ట్ ఆర్డర్ మారిందంతే, అది పెద్ద విషయం కాదు. సో కొలతలన్నీ సరిపోయాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఈ రీప్లేస్మెంట్ మోడల్ అయితే మాత్రం ఎటువంటి కారణాంకాలు, ఫ్యాక్టర్స్ కట్టాల్సిన అవసరం లేదు. క్లారిటీగా ఆన్సర్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఘన పరిమాణాలు అడిగినా, వైశాల్యాలు అడిగినా రీప్లేస్మెంట్ మెథడ్ వాడండి.